ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన అనేక వివాదాలకు దారితీసింది. ఈ పర్యటనలో సింగయ్య అనే ఓ వైసీపీ కార్యకర్త మృతికి సంబంధించి సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని మృతి చెందాడని అందరూ భావించారు. స్వయాన ఎస్పీ సైతం ఇదే నిజమని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సింగయ్యను ఢీ కొట్టింది సాక్షాత్తు జగన్ ప్రయాణించిన వాహనమేనని వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులకు కీలకమైన వీడియో ఆధారంగా లభించింది. జగన్ ప్రయాణిస్తున్న కారు కింద ఓ వ్యక్తి పడి నలిగిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్యటనలో భాగంగా జగన్ కారుపై నుంచి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా అదే సమయంలో ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోవడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది. ఇక మరొక వీడియోలో కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు కేకలు వేస్తున్నా వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చినట్టు కనిపించింది. దీంతో ఈ ఘటనపై కూటమి నేతలు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇంతటి దారుణమైన ఘటన జరిగిన జగన్ తన కాన్వాయ్ ఆపకుండా సింగయ్యని పక్కన పడేసి వెళ్లిపోవడంపై షర్మిల, హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే జగన్ పై కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అంతేకాదు జగన్ కారు డ్రైవర్ రన్నారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని గుర్తించారా? అసలు ఆ సమాచారాన్ని జగన్ కు తెలియచేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై అతని నుంచి పోలీసులు సమాచారం తీసుకుంటున్నారు. వాస్తవానికి ఆ గ్రామ పరిస్థితుల దృష్ట్యా జగన్ పర్యటనకు 100 మంది అనుచరులు, కార్యకర్తలను 14 వాహనాల కాన్వాయ్కి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కానీ జగన్ మాత్రం తాడేపల్లి నుంచి 50 వాహనాలతో బయలుదేరి దారి పొడవునా కార్యకర్తలతో అభివాదం చేస్తూ వెళ్లారు. పోలీసుల మాటను లెక్క చేయకుండా ఇలా బల ప్రదర్శన చేయడం వల్లనే ఇద్దరు మృతి చెందారని పోలీసులు అంటున్నారు. అసలు ఎప్పుడో ఏడాది క్రితం తమ పార్టీ కార్యకర్త చనిపోతే ఇప్పుడు పరామర్శకు వచ్చిన జగన్ కళ్ల ముందే తన వల్ల చనిపోయిన కార్యకర్తకు కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. దీంతో జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ ఘటనలో ఎవరెవరిపై ఇంకా కేసులు నమోదవుతాయో చూడాలి.